హాయ్ అందరికీ ఈ వీడియో వచ్చేసి మా మార్నింగ్ డైలీ రొటీన్ వర్క్. మా అమ్మాయి ఏ టైంకి స్కూల్కి వెళ్తుంది, ఏ స్కూల్కి వెళ్తుంది, లంచ్ బాక్స్లో ఏ టిఫిన్ పెట్టాను, ఎలా చేశాను ఈరోజు టిఫిన్ అనేసి, మార్నింగ్ మాకు ఎంత హడావుడి అవుతుంది స్కూల్కి వెళ్ళే టైంలో అనేసి ఈ వీడియో అనమాట. మా అమ్మాయి అయితే ఆర్మీ స్కూల్కి వెళ్తుంది. ఆర్మీ స్కూల్ బస్ ఇక్కడ దగ్గరలోనే బస్ స్టాండ్ దగ్గర 6:30కి వచ్చింది అనమాట. సో అందుకే 5కే లెగుస్తాను అలారం పెట్టుకొని. మనం కొంచెం లేట్ అయినా కానీ హడావుడి అయిపోద్ది, బస్సు కూడా మిస్ అయిపోద్ది. మళ్ళీ చాలా దూరం మళ్ళీ బైక్ మీద వెళ్ళాలంటే, సో అందుకే బస్తోనే వెళ్తుంది అనమాట, బస్సులోనే. నేనైతే ఇంకా పిల్లల్ని అయితే నిద్ర లేపలేదు, నీళ్ళని కాగబెట్టేసి టిఫిన్ చేసి లేపుదామనేసి బెడ్రూమ్ నుంచి అయితే డైరెక్ట్గా కిచెన్లోకి వచ్చేసాను. రాత్రి అంట్లన్నీ కూడా తోమ పెట్టుకొని కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టుకుంటాను. మార్నింగ్ లేగానే ఫ్రెష్గా కనిపిస్తేనే మనకు ఫాస్ట్గా చేయగలము. సో అందుకే నైట్ అంతా క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఈరోజు అయితే నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను, అందుకే బియ్యం తీసుకున్నాను. బియ్యం అయితే ముందు క్లీన్ చేసి పెట్టుకుంటాను. వీళ్ళకి అక్కడ స్కూల్ టైము తినే టైం వచ్చేసి 11 అవుతుంది అనమాట. బ్రేక్ఫాస్ట్ టైం కాదు, లంచ్ టైం కాదు. అందుకే ఏం చేయాలో అర్థం కాదు. అందుకే చపాతీలు, ఆలు పరోటా, ఇలా ఫ్రైడ్ రైస్తో చేసింది కానీ ఇలా ఏదో ఒకటి పెడుతున్నాను. బియ్యం అయితే కడిగి పెట్టేసుకున్నాను. ఒక పావుగంట నానబెట్టుకుందాం. మాకు ఇక్కడ గీజర్ పెట్టారు కానీ కనెక్షన్ లేదనమాట. సో అందుకే నేనైతే హీటర్ పెట్టుకుంటున్నాను. బకెట్లో నిండా నీళ్ళు తీసుకొచ్చేసి హీటర్ అయితే పెట్టాను. ఎండాకాలం మనమైతే చల్లనీళ్ళు పోసుకోవచ్చు కానీ పిల్లలు ఉదయాన్నే పోసుకోలేరు కాబట్టి నేను గోరువెచ్చగా కాగబెట్టేస్తాను అనమాట. అది కాగేలోపు బయట క్లైమేట్ ఎలా ఉందో చూద్దాం. ఇది వచ్చేసి మా ఫ్రెండే, ఎదురుగా పార్క్ ఉండిద్ది మా ఇంటి ముందే. మొత్తం అంతా కూడా ఆర్మీ క్వార్టర్స్లు ఇవన్నీ కూడాను ఢిల్లీలో. చాలా బాగుండిద్ది ఇక్కడ క్లైమేట్ మాత్రం. చెట్లు చూడండి ఎంత బాగున్నాయి కదా, చాలా చెట్లు ఉంటాయి, బాగా పెద్ద పెద్దగా పెంచుతారు. ఇక్కడ పక్షులు, ఉడతలు, రామచిలకలు, నెమళ్ళు కూడా రోడ్ల మీదే తిరుగుతాయి అనమాట. చాలా బాగుంటుంది ఇక్కడ క్లైమేట్. బియ్యం నాని నీళ్లు కాగేలోపు టీ కూడా తాగుదాం అనేసి టీ పెట్టుకున్నాను. అన్నీ కూడా ఒకేసారి కలిపేసి గిన్నెలో పెట్టుకుంటాను. మా ఇంట్లో ఎవరు తాగరనమాట, నేనే తాగుతాను. అందుకే ఎక్కువ కూడా పెట్టుకుని నేను కూడాను సగం కప్పు టీ మాత్రమే తాగుతాను. ఏదో ఫార్మాలిటీగా తాగాలన్నట్టు అలవాటు అయిపోయింది అనమాట టీ పెట్టుకోవడం ఉదయాన్నే. సో టైం అవుతుంది, ఇంకా నానింది చాలే అనేసి స్టవ్ అయితే వెలిగించేసాను. ఇదంతా పొంగొచ్చేసే లోపు మనం బట్టలు ఐరన్ చేసేద్దాం. రోజు అయితే మా వారే ఐరన్ చేస్తారు. ఆయనకు కూడా ఈరోజు 6 గంటలకి వెళ్ళిపోవాలన్నమాట, ఆర్మీ డ్యూటీ కదా. సో టయానికి వెళ్ళిపోవాలి, అందుకే ఆయన హడావుడిగా రెడీ అవుతున్నారు. ఆయన అయితే చాలా బాగా నీట్గా చేస్తారు ఇద్దరు బట్టలు కూడాను. ఆయనవైనా అమ్మాయివైనా నాకు అంతంత మాత్రంగానే వస్తుంది, కానీ ఆయన కుదరట్లేదు అనేసి నేనే ఈరోజు బట్టలు ఐరన్ చేస్తున్నాను. బట్టలు అయితే అరేంజ్ చేసి పెట్టేశాను. ఇంకా ఎలాగో వేసుకుంటుంది కాబట్టి ఇంకా వెంటనే అక్కడే పెట్టేశాను అనమాట. 5:30 దాటింది. ఇంకా అమ్మాయిని అయితే లేపుతాను, లేకపోతే మళ్ళీ లేటుగా రెడీ అయిందంటే బస్ మిస్ అయిపోద్ది. అన్నం అయితే పొంగొచ్చేసింది, సిమ్లో పెట్టేశాను. ఒక 10 నిమిషాలు ఇలా సిమ్లో పెట్టేసామంటే మూత తిప్పేసి పొలులుగా బాగా ఉడికిపోద్ది. నేను రైస్ కుక్కర్ అలాంటివి వాడినండి ఇప్పుడు కూడాను, ఇలానే వండుతాను. మా వారు రెడీ అయిపోయారు. రెడీ అయిపోయాక షూ పాలిష్ చేస్తున్నారు. మా అమ్మాయి షూ పాలిష్ చేస్తున్నారు. ఆయన అయితే ఆల్రెడీ షూ పాలిష్ చేసేసి పెట్టుకున్నారనమాట ఉదయాన్నే. ఆర్మీ షూస్ అంటే అసలు ఇలా మెరుస్తూనే ఉండాలన్నమాట, కంపల్సరీ పాలిష్ అనేది. సో అందుకే ఖచ్చితంగా చేస్తారు బాగా పాలిష్. అన్నం కూడా నీరు తెస్తుంది. ఈలోపు ఫ్రైడ్ రైస్ కావాల్సినవి అన్నీ కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఒక పొయ్యి మీద అయితే అన్నం పెట్టేశాను, ఇంకో పొయ్యి మీద బాండి కూడా పెట్టేశాను మసాలా ప్రిపేర్ చేసుకుందామని. ఇలా రెండు ఒకేసారి పెట్టుకుంటేనే మనం స్కూల్ బస్కి అందుకోగలం, లేకపోతే లేట్ అయిపోద్ది. సో బాండీలో అయితే ఆయిల్ కొంచెమే వేసుకున్నాను, ఎండాకాలం కదా. సో ఫ్రైడ్ రైస్ అలాంటివి యాక్చువల్లీ తినకూడదు, కానీ ఈ టిఫిన్ అయితే మా అమ్మాయికి ఇది ఇష్టం అనేసి చేయమనిందని నేను ఇది ఆయిల్ తక్కువ వేసి మసాలా కూడా ఎక్కువ వేయకుండా చేస్తాను. ఆయిల్లో జీలకర్ర వేసి వేయించాను. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా ఒక పెద్ద ఉల్లిపాయలు చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసాను. 2 పచ్చిమిరపకాయలు, ఇవి కూడా వేగిపోయిన తర్వాత స్మెల్ కోసం అయితే కంపల్సరీగా కరివేపాకు వేస్తాను. ప్రతి కూరలో మాత్రం కరివేపాకు ఖచ్చితంగా వేస్తాను. ఇక్కడ బాగా దొరుకుతుంది కూడా కోటర్స్లలో కరివేపాకు, అందరిలలో ఉంటుంది. తర్వాత మటరు, టమాటాలు ఇవి కూడా కట్ చేసి వేసాను. మటరు కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది కాబట్టి ఇది కూడా ఎక్కువ వాడతాను నేను. తక్కువ రేటుకే బాగా దొరుకుతుంది ఇక్కడ మార్కెట్లో మటరు. ఇప్పుడు పైన లైట్గా సాల్ట్ కూడా చల్లేస్తున్నాను. ఈ మొత్తం కూడా ఒకసారి కలిసిపోయేలాగా తిప్పేసి ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టి సిమ్లో పెట్టామంటే కొంచెం మగ్గిపోద్ది అనమాట. రోజు ఇదే టయానికి మాకు టిఫిన్ చేసే టయానికి 6 గంటలకల్లా చెత్తబండి వస్తాడు. ఈ చెత్తబండి టిఫిన్ చేసాకో లేకపోతే అమ్మాయి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత వస్తే బాగుండు. సగంలో ఉన్నప్పుడు వస్తాడనమాట. సగం టిఫిన్ అవుతున్నప్పుడు హారన్ మోగిస్తూ ఉంటాడు అనమాట. హడావుడిగా పరిగెత్తుతూ ఉండాలి. మళ్ళీ పోయిందంటే రేపు ఉదయమే వచ్చేసిద్ది. సో అందుకే డైలీ హడావుడి అయిపోద్ది రెండు ఒకే టైం అవడం వల్ల. చెత్త అయితే వేసేసి మళ్ళీ టకటక అనేసి కిచెన్లోకి వచ్చాను. మూత చూశాను, మగ్గిపోయినాయి. కొంచెం పసుపు వేసాను అనమాట లైట్గా. ఈ స్టేజ్లో కొంచెం కారం కూడా వేసుకోవచ్చు మీరు కావాలంటే. నేనైతే పచ్చిమిరకాయలు సరిపోద్ది, ఎండాకాలం కదా కారం ఎక్కువ వద్దులే అనేసి నేను కారం వేయలేదు.
ఇప్పుడు లైట్గా గరం మసాలా కూడా వేసాను, తర్వాత వాటర్ కూడా పోసాను అనమాట. ఆయిల్ ఎక్కువ వేయలేదు కాబట్టి నేను నూనెలో అయితే మగ్గొచ్చు, కానీ ఆయిల్ ఎక్కువ మంచిది కాదు కాబట్టి నేనైతే నీళ్ళల్లోనే వేసి మగ్గిస్తానమాట, కొంచెం మంచిదనేసి ఎండలకి. సో ఇదంతా కూడా ఇప్పుడు మగ్గిపోయిన తర్వాత 2 గుడ్లు కూడా పగలగొట్టి అందులో వేసాను. మొత్తం అంతా కూడా ఇలా పొడి పొడిగా వచ్చేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ లైట్గా గరం మసాలా కూడా వేసాను, పైన లైట్గా కొత్తిమీర, ఈ మొత్తం కూడా కలిసేలాగా కలుపుకున్నాను. పెద్దోళ్ళు అయితే చక్కగా ఇలానే చపాతీ తినేయచ్చు, చూడడానికి అలానే ఉంది ఎగ్ ఫ్రై లాగా. కాకపోతే మా అమ్మాయి ఇందులో అన్నం వేస్తే ఫ్రైడ్ రైస్ లాగా బాగుండేది, టేస్ట్ ఆమెకు నచ్చింది కాబట్టి నేను అన్నం వేసి ఇలా చేస్తాను అనమాట సింపుల్గా. ఎక్కువ మసాలా కూడా వాడు నేను. సో బయట దొరికే ఫ్రైడ్ రైస్ లాగా కాకుండా ఇలా చేస్తే మనకు మసాలా ఎక్కువ తగలదు, హెల్త్కి కూడా మంచిది. మెయిన్ మా అమ్మాయికి చాలా ఇష్టం అనమాట ఈ టిఫిన్, సో అందుకే ఇలా చేస్తుంటాను. సో టిఫిన్ అయితే రెడీ అయిపోయింది, చూసారా బాగుంది కదా కలర్ఫుల్గా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఇది చాలా బాగుంటుంది టిఫిన్, త్వరగా కూడా అయిపోతుంది. సో టిఫిన్ అయితే రెడీ అయిపోయింది, మా అమ్మాయి కొంచెం ప్లేట్లో పెట్టాను, పక్కనే పుచ్చకాయ కూడా పెట్టాను అనమాట, చిన్న దెబ్బ కోసి. ఉదయాన్నే కదా మళ్ళీ ఫ్రైడ్ రైస్ తింటుంది, కడుపులో ఏమైనా మంట వస్తుందేమో అనేసి పుచ్చకాయ కూడా పెట్టాను అనమాట, చల్లగా తినమని. బాక్స్లో అయితే పెట్టేశాను, అల్యూమినియం పేపర్ వేసి అనమాట, ఒక స్పూన్ పెట్టేసి టిఫిన్ అయితే రెడీ చేసుకున్నాను. ఇంకో డబ్బాలో సలాడ్ కోసం కీరా కట్ చేసి పెట్టాను, ఎండలకి కీరా కూడా మంచిది కాబట్టి సలాడ్లో ఓన్లీ కీరా పెట్టాను అనమాట, మా అమ్మాయికి ఇష్టం. ఇంకా పెరుగు కూడా పెట్టమని చెప్పింది, పెరుగులో లైట్గా సాల్ట్ వేసి పెరుగు ఒక బాక్స్లో పెట్టేశాను, వాటర్ బాటిల్ కూడా రెడీ చేశాను. టిఫిన్ అయితే నా వరకు పని అయిపోతే అయిపోయింది, ఇంకా అమ్మాయి టేబుల్ దగ్గరికి తీసుకొచ్చాను అనమాట, స్టడీ టేబుల్ ఇది. ఇంకా బ్యాగ్ కూడా రాత్రి సర్దేసుకుంది, నేను లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి సరిపోయింది, టయానికి అయితే హడావుడి లేకుండా అయిపోతుంది. అదే చలికాలం అయితే అసలుకి చాలా కష్టంగా ఉండేది, లేయడమే చాలా కష్టం అనమాట. సో రెడీ అయితే అయిపోయింది అనమాట, ఇలా తొందరగా లెగిస్తే నిదానంగా హ్యాపీగా రెడీ అవ్వచ్చు స్కూల్కి బస్సు వచ్చే టయానికి. సో మా అమ్మాయి అయితే స్కూల్కి బాక్స్ పెట్టుకొని బ్యాగ్ తీసుకొని చక్కగా వెళ్ళిపోతుంది. సో ఏ హడావుడి లేకుండా ఈ రోజు అయితే టయానికి అయిపోయింది. ఇదండి మా డైలీ రొటీన్ వర్క్. మళ్ళీ 2కి వచ్చేస్తారనమాట ఇంటికి వాళ్ళు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.